అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టీపీయూఎస్ కరోనా సందర్భంలో, లాక్డౌన్ అయిన సందర్భంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ ఎవరింటికి వారే పరిమితమైన సందర్భంగా చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి కరోనా మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి గాను, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి గాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి యోగా తరగతులను నిర్వహించడం అనేది చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఈ కార్యక్రమంలో గత 3 రోజులుగా వారి యొక్క సమయాన్ని హెచ్చించి ఉచితంగా ఈ యోగా కార్యక్రమానికి శిక్షణ ఇస్తున్నటువంటి యోగా గురువు మన కార్యకర్త సతీష్ గారికి, వారి సహచర ఆచార్య బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర కమిటీకి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనం 1-2 విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘంగా ఉన్న విషయం తమందరికీ తెలిసిందే. 1982లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ప్రారంభమై 2014 తెలంగాణ ఏర్పడేంత వరకు ఏపీఎస్ పేరుతో ఉండి ఈనాడు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పేరుతో టీపీఎస్గా పిలువబడుతున్నది. నాటి నుండి నేటి వరకు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు విద్యారంగ పరిరక్షణ కొరకు, ప్రభుత్వ పాఠశాల పటిష్టత కొరకు, అలాగే అణగారిన వర్గాలకు కావచ్చు, అవసరం ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు సేవ చేసే కార్యక్రమంలో కూడా మిగిలిన ఉపాధ్యాయ సంఘాలతో పోల్చుకున్నట్లయితే అగ్రభాగంగా ఉన్నది ఈ యొక్క తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. నేను గతంలో 2008లో కూడా ఇదే సతీష్ గారు, ఇవాళ టీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సురేష్ గారు రామాయంపేటలో యోగా శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. అందులో అనేక మంది పాల్గొనడం జరిగింది, వందలాదిగా. 15 రోజుల క్యాంప్ అది. నేను స్వయంగా ముగింపు కార్యక్రమానికి వచ్చాను. ముస్లిం మహిళలు కూడా చాలా బ్రహ్మాండంగా స్వాగతించి మన యొక్క యోగా విశిష్టతను తెలియజేయడం జరిగింది. మన అదృష్టం కొద్దీ గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుమారు 187 దేశాలలో ఇవాళ యోగను అందించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం కంట్రీస్ కావచ్చు, క్రైస్తవ కంట్రీస్ కావచ్చు, బుద్ధిజం ఉన్న కంట్రీస్ కావచ్చు, అన్ని దేశాలలో కూడా మన ఆరోగ్యం కొరకు ఈ యోగాను మించినటువంటి సాధనం లేదని చెప్పేసి ఈరోజు అంతా కూడా యోగామయం అయిపోయింది. అందుకనే ఆరోగ్యమే మహాభాగ్యం అంటే నేను అంటున్నా, యోగానే మహాభోగం. యోగా లేని మనకు భోగమే లేదు. కాబట్టి యోగా ఎవరైతే చేస్తారో వారికి అంతకు మించిన భోగం లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంతటి చక్కటి కార్యక్రమంలో భాగస్వాములు అయితే ఉన్నటువంటి ఎవరైతే శిక్షార్థులు ఉన్నారో ఉపాధ్యాయులు, వారందరూ కూడా తమ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూనే అదే సందర్భంలో రేపు పాఠశాల పునఃప్రారంభం అయిన తర్వాత పాఠశాలలోకి వెళ్ళి తమ విద్యార్థులందరికీ కూడా ఇక్కడ నేర్చుకున్నటువంటి అనేక అంశాలు వారి వయస్సును బట్టి వారికి కూడా అందించేసి, అట్లాగే సహచర ఉపాధ్యాయులకు కూడా వాటిని నేర్పించి చక్కటి ఆరోగ్యకరమైనటువంటి సమాజం నిర్మాణం అయ్యే దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరొక విషయం, మహాభారత యుద్ధం మనకు తెలుసు. మహాభారత గాథలు తెలియనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారంటే నేను నమ్మను, అది ఒప్పుకునే సమస్య కూడా కాదు. దాదాపు అందరు ఉపాధ్యాయులకు మహాభారత, రామాయణ, భాగవత చరిత్రలు తెలుసనే నేను అనుకుంటున్నా. కాబట్టి అలాంటి మహాభారత యుద్ధంలో ఆనాడు భీష్ముడు గురువృద్ధుడు బ్రహ్మాండంగా యుద్ధం చేశాడు. కొన్ని చరిత్ర గ్రంథాలు చెప్తున్నాయి, అతను యుద్ధం చేసిన మహాభారత కురుక్షేత్ర సమయంలో ఆ యొక్క భీష్మ పితామహుని యొక్క వయసు 236 సంవత్సరాలు అని చెప్పేసి ఒక గ్రంథంలో స్వయంగా నేను చదవడం జరిగింది. అలాగే మనకు భారతాన్ని అందించినటువంటి వ్యాసుడి యొక్క వయసు 216 సంవత్సరాలు, ధర్మరాజు వయసు 91 సంవత్సరాలు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వయసు 90 సంవత్సరాలు, అట్లాగే భీముని యొక్క వయసు 90 సంవత్సరాలు, అట్లాగే అర్జునుని యొక్క వయసు 89 సంవత్సరాలు, నకుల సహదేవుల వయసులు 88 సంవత్సరాలు. ఇట్లా ఆ వయసులో ఉండి కూడా అంత దృఢంగా ఉండి యువకులకు ధీటుగా, యువకుల కంటే అధికంగా యుద్ధం చేసినటువంటి శక్తి, సామర్థ్యం గల వాళ్ళు ఆ రోజు అది యోగ వల్ల ద్వారానే అసాధ్యమైందన్న విషయము మన గమనంలోకి తీసుకోవాలి. కాబట్టి యోగ నేర్చిన వాళ్ళు ఎంతోమంది యోగ విద్య ద్వారా నీళ్లపై నడుస్తున్నారు, ఆసనాలు వేస్తున్నారు, ఆకాశంలో నడుస్తున్నారు, జలస్తంభ విద్యలు చేస్తున్నారు. మనకు తెలుసు చాలామంది మహాభారతంలో చూసాం, దుర్యోధనుడు జలస్తంభ విద్య యోగ ద్వారానే వచ్చింది.
అట్లాగే కొన్ని చరిత్రకారులు చెప్తున్నారు, మనకు జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు అనేక పత్రికలలో రాశారు, స్వతహాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జలస్తంభ విద్య ద్వారా ఆ రోజు విమాన ప్రమాదం నుండి సముద్రంలో పడి జలస్తంభ విద్య ద్వారా అనేక రోజులు ఆ యొక్క సముద్రంలోనే ఉండి ఆ తదుపరి బయటకు వచ్చి సన్యాసి రూపేణ అనేక మందికి మార్గదర్శనం చేశారనేది ఒక చరిత్ర కూడా అనేక పేపర్లలో వచ్చిన విషయం మనకు తెలుసు. అంటే యోగం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయనే విషయం దీని ద్వారా మనకు తెలుస్తుంది. అట్లాగే గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అన్నారు. స్వచ్ఛ భారత్ అంటే ఉట్టి బదాలు ఊడ్చడము, కార్యాలయాలు శుభ్రం చేసుకోవడము, ఇల్లు శుభ్రం చేసుకోవడము, ఒళ్ళు శుభ్రం చేసుకోవడమే కాదు, రోగాలను ప్రారదోలాలి, అవినీతిని పారదోలాలి, అసత్యాన్ని ప్రారదోలాలి. ఇట్లా అనేక రకాలుగా అన్ని మొత్తం మనస వాచ కర్మన ప్రాంతం దేశం అన్ని కూడా స్వచ్ఛంగా అయినప్పుడే అది స్వచ్ఛ భారత్ అవుతుంది. కాబట్టి అలాంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మనందరం కూడా గౌరవనీయ ప్రధానమంత్రి పెట్టినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగానే దీన్ని తీసుకొని అందరికీ ఆరోగ్య ప్రధానమైనటువంటి యోగాను అందిస్తున్నటువంటి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘాన్ని నేను హృదయపూర్వకంగా మనసారా అభినందిస్తూ, ఇంత చక్కటి కార్యక్రమంలో ఇన్ని రోజులు ఉచితంగా సేవ చేసిన శిక్షకులకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాణాయామ తరగతులకు హాజరైనటువంటి మీ అందరికి కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నేటి సెషన్ ని ప్రార్థనతో ప్రారంభిద్దాం. అందరూ దయచేసి మనకు వెన్నుముక నిటారుగా ఉంచాలి. నమస్కార స్థితిలో నెమ్మదిగా కళ్ళను మూసివేయండి. శ్వాస తీసుకుంటూ 3 సార్లు ఓంకారంతో सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। रब योर हैंड्स, రెండు చేతులు కళ్ళ పైన మెల్ల కళ్ళని తెరుస్తూ. ఓకే అండి, రెడీ ఫర్ సూక్ష్మ వ్యాయామం. సిద్ధంగా ఉండాలి అందరు కూడా. ముందుగా మెడ భాగానికి సంబంధించి తల పై కిందికి చేయడం. ఎవరికైనా మెడ నొప్పి ఉంటే మెడ భాగాన్ని తల భాగాన్ని కిందికి వంచకండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ తల ఆకాశం వైపు గొంతు భాగాన్ని గమనిస్తూ ఉండాలి. పూర్తిగా శ్వాస వదులుతూ గదవ భాగాన్ని ఛాతికి తాకించడం. మళ్ళీ శ్వాస తీసుకుంటూ 3 బ్రీత్ ఇన్, తల ఆకాశం వైపు. Seven breathing. వైపు 8 breathe out. 9 breathe in. 10 breathe out.
సెంటర్ రిలాక్స్. రెండు చేతులు ముందుకు చాపండి. రెండు చేతులు ముందుకు చాపండి. గట్టిగా పిడికిలు బిగించి వదలడం. గట్టిగా పిడికిలు బిగించి వదలండి. వెన్నుముక స్ట్రేట్, తల స్ట్రేట్. చేతి వేళ్లను గమనిస్తూ ఉండాలి. చేతి వేళ్ళ అక్కడే రెడీ క్రియ. అరిచేతులు పైకి కిందికి ఆడిస్తూ ఉండడం. అరిచేతులు పైకి కిందికి ఆడిస్తూ ఉండాలి. మణికట్టును గమనిస్తూ ఉండాలి. మణికట్టు ఫ్రీ కావడానికి ఉపయోగపడుతుంది. లూజ్ అండ్ ఫ్రీ. ఈజీగా చేస్తూ ఉండడం. ఓకే, రిలాక్స్ రిలాక్స్. భుజాల సమాంతరంగా చేతులు తీసుకెళ్ళండి. అరిచేతుల ఆకాశం వైపు. మోచేతులను గమనిస్తూ చేస్తూ ఉండడం. ప్రతిసారి అరిచేతులు భుజాలకు తాకుతూ ఉండాలి. మోచేతులు ఫ్రీ కావడానికి ఉపయోగపడుతుంది. షోల్డర్ స్ట్రెంగ్తన్ కావడానికి కూడా ఉపయోగపడుతుంది. చేతులకు మంచి బలం వస్తుంది. మెడ భాగాన్ని ఫ్రీగా ఉంచాలి. వెన్నుముక స్ట్రేట్. ఓకే, రిలాక్స్ రిలాక్స్. అక్కడే భుజాలను గుండ్రంగా తిప్పడం. షోల్డర్ రొటేషన్. ముందుగా పైనుంచి కిందికి. 1. ప్రతి రౌండ్ లో శ్వాస తీసుకొని వదలాలి. 2, 3, 4. చేతులు పైకి వెళ్ళినప్పుడు చెవులకు తాకాలి. 5. మోచేతులు రెండు ఒకదానికి టచ్ కావాలి ముందుకు వచ్చినప్పుడు. 8, 9, 10. రిలాక్స్. వ్యతిరేక దిశలో తిప్పుదాం. కింది నుంచి పైకి. 1. ముందుగా రెండు మోచేలు ఒకదానికి ఆడించండి. పైకి తీసుకెళ్ళండి. ఈ విధంగా రొటేషన్ చేస్తూ ఉండాలి. 2, 3. తల స్ట్రేట్ గా ఉంచాలి. 4, 5, 6. భుజాలను గమనిస్తూ ఉండాలి. 7, 8, 9, 10. రిలాక్స్. రెండు చేతులు వెనకాల లాక్ చేయండి. పొట్టకు సంబంధించి. ముందు శ్వాస తీసుకోండి. 1 బ్రీత్ అవుట్. పూర్తిగా పొట్టలో నుంచి శ్వాస వదులుతూ నొసలు భాగం నేల కానించడానికి ప్రయత్నం చేయండి. ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉంటే శరీరాన్ని ముందుకు తక్కువ వంచాలి. డిస్క్ ప్రాబ్లం ఉంటే చేయకండి. 2 బ్రీత్ ఇన్. శ్వాస తీసుకుంటూ తల ఆకాశం వైపు. 3 బ్రీత్ అవుట్. మరొకసారి. 4 బ్రీత్ ఇన్. పొట్టలో నుంచి పూర్తిగా శ్వాస వద్దు ముందుకు వంగాలి. 5 బ్రీత్ అవుట్. వీలైనంత శరీరాన్ని ముందుకు వంచండి. 6 బ్రీత్ ఇన్. తలాకాశం వైపు పూర్తి శ్వాస తీసుకోవాలి. 7 బ్రీత్ అవుట్. పూర్తిగా శ్వాస వదులుతూ. 8 బ్రీత్ ఇన్. 9 బ్రీత్ అవుట్. 10 బ్రీత్ ఇన్. 11 బ్రీత్ అవుట్. ఎవరికైనా మెడ నొప్పులు ఉంటే ముందుకు చూడండి. మిగతా వాళ్ళందరూ నొసలు నేల కానించాలి. 12 బ్రీత్ ఇన్. రిలాక్స్. రెండు చేతులు ఇరువైపులా. శ్వాస తీసుకుంటూ చేతులు ఆకాశం వైపు. 1 బ్రీత్ ఇన్.
పూర్తిగా చేతులు పైకెత్తండి. 2 అరచేతులు పూర్తిగా ఆనుకోవాలి. చేతులు పైకి లాగితే చెవులకు తాకాలి. నా వైపే చూస్తూ ఉండాలి. S2 బ్రీత్ అవుట్. మరొకసారి 3 బ్రీతింగ్. ఛాతి నిండా శ్వాస తీసుకోవాలి. 4 బ్రీత్ అవుట్. 5 బ్రీతింగ్. పక్కటెం కళ్ళు గమనిస్తూ ఉండాలి. 6 బ్రీత్ అవుట్. మరొకసారి పూర్తిగా శ్వాస తీసుకుంటూ 7 బ్రీతింగ్. పైకి లాగండి చేతులు. 8 బ్రీత్ అవుట్. 9 బ్రీతింగ్. 2 అరచేతులు పూర్తిగా ఆనుకోవాలి. 10 బ్రీత్ అవుట్. వేగంగా చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్. 2 కాళ్ళు ముందుకు సాపండి. 2 కాళ్ళు ముందుకు సాపండి. కాళ్ళ మధ్య దూరం ఉంచండి. కాళ్ళ మధ్య దూరం. 2 అరచేతులు కాళ్ళకి ఇరువైపులా బోర్లించాలి. ఎస్. ఇన్ అండ్ అవుట్ చేయడం. ఇన్ అండ్ అవుట్. బాగా ఎక్కువ దూరం ఉంచొద్దు. జానడి కంటే కొంచెం ఎక్కువ కాళ్ళ మధ్య దూరం. కాళ్ళకి ఇరువైపులా అరిచేతులు బోర్లించినప్పుడు చేతి వేళ్ళు నా వైపు చూస్తూ ఉండాలి. వెనుకకు వాలిపోయినట్టు కూర్చోవద్దు. వెన్నుముక నిటారుగా ఉంచాలి. వెన్నుముక నిటారుగా ఉంచాలి. కాళ్ళను గమనిస్తూ ఉండాలి. కాళ్ళలో ఉన్న మజిల్ ఫ్రీ కావడానికి ఉపయోగపడుతుంది. అక్కడే మోహం చేస్తూ ఉండాలి. ఓకే. ఇప్పుడు 2 కాళ్ళు మలుచుకోండి. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేద్దాం. బటర్ఫ్లై. వీలైనంత లోపలికి లాక్కోండి కాళ్ళను. ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉంటే దగ్గరికి మలుసుకోవద్దు కాళ్ళను. పైకి కిందికి ఆడిస్తూ ఉండాలి మోకాళ్ళు. ప్రతిసారి మోకాళ్ళు నేల కానాలి. ఇంకొంచెం పైనుంచి కిందికి ఈజీగా చేస్తూ ఉండాలి. వెన్నుముక స్ట్రేట్, తల స్ట్రేట్. టప్ టప్. కాళ్ళలో ఉన్న మజిల్ స్ట్రెంథన్ అవుతుంది. కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు దగ్గరికి కాళ్ళను మలుసుకోవద్దు. ఓకే. రిలాక్స్. 2 కాళ్ళు ముందుకు చాపండి. పాదాలకు సంబంధించి చేద్దాం. అరిచేతులు కాళ్ళకి ఇరువైపులా బోర్లించాలి. 2 కాళ్ళు ముందుకు సాపండి. 1 2 పాదాలు నా వైపు లాగండి. 2 మీ వైపు లాక్కోండి. 3 ఇంకొంచెం లాగండి నా వైపు పాదాలను. 4 5 6 7 8 9 2 కాళ్ళు కలిపే ఉంచాలి. 10 11 12. కాళ్ళ మధ్య కొంచెం దూరం. కాళ్ళ మధ్య కొంచెం దూరం. 2 చేతులు కొద్దిగా వెనకాల ఉంచండి. తల ఆకాశం వైపు. తల ఆకాశం వైపు. కళ్ళు మూసుకోవాలి. శ్వాసను గమనిస్తూ ఉండాలి. తప్పకుండా సూక్ష్మయోగ చేసిన తర్వాత
అర నిమిషం నుంచి నిమిషం పాటు విశ్రాంతి తీసుకోవాలి. సూక్ష్మయోగ చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి ఆల్ మజిల్స్ అంటే కండరాలు స్ట్రెంగ్తన్ కావడానికి, స్ట్రెచ్చింగ్ కావడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో ఉన్నటువంటి జాయింట్స్ అన్ని ఫ్రీ కావడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రాణాయామంలో ఎక్కువసేపు స్థిరంగా కూర్చొని ప్రాణాయామం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది సూక్ష్మయోగ. సూక్ష్మయోగ చేయకుండా, వామప్ చేయకుండా ఎక్కువసేపు స్థిరంగా కూర్చోలేకపోతాం. దానివల్ల మనస్సు మనం చేసేటువంటి ప్రాణాయామంపై ఉండకుండా శరీరంపై ఉంటూ ఉంటుంది. అందుకే ప్రాణాయామంలో మనం చేసేటువంటి ప్రతి పని పైన మనస్సు పెట్టి చేయడానికి, మన మనస్సు మన కంట్రోల్లో ఉండాలంటే తప్పకుండా సూక్ష్మయోగ చేస్తూ ఉండాలి. అదేవిధంగా సూక్ష్మయోగ చేయడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా మజిల్స్ అన్ని, జాయింట్స్ అన్ని ఫ్రీ కావడానికి ఉపయోగపడుతుంది. ఓకే, దయచేసి అందరూ కూడా సుఖాసనంలో కూర్చోవాలి. నిన్న మనం ఏదైతే నేర్చుకున్నామో వాటన్నింటిని కూడా ఒకసారి కంప్లీట్ చేసి కొత్తవి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సిట్ ఈజీలీ, సుఖాసనం లేదా సిద్ధాసనం. నౌ రెడీ ఫర్ సెక్షనల్ బ్రీత్. మన యొక్క ఎడమ చేతిని పొట్ట పైన, కుడి చేతి జ్ఞాన ముద్రలో మోకాళ్ళ పైన పెట్టండి. వెన్నుముక నిటారుగా ఉండాలి. శ్వాస నిదానంగా తీసుకుంటూ పొట్ట భాగం ముందుకు వస్తూ ఉండాలి. ఉదర శ్వాస, అబ్డామినల్ బ్రీత్ అంటాం. స్లోలీ 1 బ్రీత్ ఇన్, టేక్ ఎ లాంగ్ బ్రీత్. పొట్ట భాగం ముందుకు రావడానికి గమనిస్తుండాలి. 2 బ్రీత్ అవుట్, అబ్డామినల్ ఇన్సైడ్. కాన్సంట్రేట్ ఆన్ యువర్ అబ్డామినల్. 3 బ్రీత్ ఇన్, స్లో అండ్ డీప్. 4 breathe out. 5 breathe in. 6 breathe out. 7 breathe in. 8 breathe out, abdominal inside. 9 breathe in, నిదానంగా పొట్టకు సంబంధించిన అన్ని ఇబ్బందులు దూరం చేస్తాయి. 10 బ్రీత్ అవుట్, చాలా లోతుగా శరీరం పూర్తి భాగానికి శ్వాస అందుతుంది. 11 బ్రీత్ ఇన్. 12 బ్రీత్ అవుట్, రిలాక్స్, విశ్రాంతి. మధ్యమ శ్వాస, చెస్ట్ లెవెల్ బ్రీత్ లేదా థొరాసిక్ బ్రీత్ అని అంటాం. మన 2 చేతులు పక్కటెముకలకు కింది భాగాలు, అరచేతులు నేల వైపు ఉండాలి, భుజాలు సమానంగా ఉండాలి. ఓకే, బ్రీత్ ఇన్. ఛాతి అన్ని వైపులా ఎక్స్పాన్షన్ అవుతుండాలి. 2 బ్రీత్ అవుట్, నిదానంగా మామూలు స్థితి. 3 బ్రీత్ ఇన్, స్లో. 4 బ్రీత్ అవుట్. 5 breathe in. 6 breathe out. 7 breathe in. లంగ్స్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. 8 breathe out, మెల్లిగా. 9 breathe in, slow and deep. Take a long breath. ఒక 5 seconds శ్వాస తీసుకోవడం. శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా లాంటి సమస్యలు దూరం అవుతాయి. హార్ట్ యొక్క ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. బ్రీత్ అవుట్ పూర్తిగా. అగైన్ బ్రీత్ ఇన్.
Slowly breathe out. Yes, relax. ఇప్పుడు అప్పర్ బ్రీత్, క్లావికల్ బ్రీత్ అంటాం. రెండు చేతులు పైన మన యొక్క వీపుకు తగులుతూ ఉండాలి. చక్క స్ట్రేట్ గా కూర్చోండి. చేతులు రెండు చెవు భాగానికి దగ్గరగా. శ్వాస తీసుకున్నప్పుడు ఊపిరితిత్తుల యొక్క పై భాగం నుంచి తల వరకు వెళ్తున్నట్టుగా, భుజాలు పైకి లేస్తున్నట్టుగా గమనిస్తూ ఉండాలి. బ్రీత్ ఇన్ 1 2, breathe out 3, breathe in 4, breathe out మెల్లిగా 5, breathe in again 6, breathe out 7, breathe in 8, breathe out 9, breathe in 10, 11, breathe in 12, breathe out, relax, విశ్రాంతి. ఇదంతా కూడా సెక్షనల్ బ్రీత్. ఇది ఎవరైతే మంచిగా సాధన చేస్తారో వాళ్ళకు ఒక క్రమబద్ధమైనటువంటి శ్వాస అలవాటు అవుతుంది. అంటే శ్వాస నిదానంగా, ప్రతిసారి చెప్తున్నాను, డీప్ అండ్ లోతుగా తీసుకోవడం, స్లో. ఈ రెండింటికి ప్రాణాయామం మోటో. యాక్చువల్ గా స్లో అండ్ డీప్. ఏమవుతుంది, లోతుగా తీసుకోవడం వల్ల శరీరంలో ప్రతి భాగానికి కూడా శ్వాస అందుతుంది. అంటే ఆక్సిజన్ అనేది ప్రతి కణానికి అందడానికి ఉపయోగపడుతుంది. ఏమవుతుంది, ఆ డీప్ అండ్ స్లో మనం అంటున్నాం కదా, మధ్యలో శ్వాసను ఆపుతున్నాం, హోల్డింగ్ చేస్తున్నాం. ఆ టైం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కణాల నుంచి ఇటు బయటకు పంపడానికి, వచ్చినటువంటి ఆక్సిజన్ శరీరం లోపలికి వెళ్ళడానికి ఆ సమయం దొరుకుతుంది. స్పీడ్ చేసినాం అనుకోండి, ఏమవుతుంది, వెంటనే బయటకు. అంటే పూర్తిగా శరీరంలో ఆక్సిజన్ తో ఫిల్ చేయలేము. మళ్ళీ హాఫ్ ఆఫ్ ద టాక్సిన్స్, కార్బన్ డైఆక్సైడ్ అలానే ఉంటాయి. మొత్తం శుభ్రంగా మార్చడం కోసం ఈ మన యొక్క లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవ్వాలంటే శ్వాస రేటు తగ్గాలంటున్నాం. ఇలా చేస్తే తగ్గుతుంది. మొత్తం కంటిన్యూగా స్పీడ్ చేస్తే అంత యూజ్ గా ఉండదు. అలా ఇప్పుడు మరొక ప్రాణాయామం చేద్దాం, సూర్య భేద ప్రాణాయామం. ఎవరైతే హై బీపీ ఉందో దయచేసి చేయొద్దు, మిగతా వాళ్ళు చేస్తుండండి. అందరు కూడా నాసికా ముద్ర, ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసేయండి. చక్కగా స్ట్రేట్ గా కూర్చోవాలి. కుడి వైపు నుంచి శ్వాస తీసుకొని ఎడమ వైపు వదలడం. సెకండ్ స్టేజ్ చేసేస్తున్నాం మనం. రైట్ సైడ్ 1, బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. మళ్ళీ అలానే రైట్ బ్రీత్ ఇన్, పొట్ట ముందుకు రావడానికి గమనిస్తుండాలి. ఛాతి మొత్తం నిండి పొట్ట ముందుకు రావాలి. లెఫ్ట్ సైడ్ బ్రీత్ అవుట్, ఫ్రీగా రిలాక్స్ గా ఉండండి. మళ్ళీ రైట్ సైడ్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. లెఫ్ట్ బ్రీత్ అవుట్, అన్వాంటెడ్ ఫ్యాట్ ని కరిగిస్తుంది, ఒబేసిటీ తగ్గుతుంది. రైట్ సైడ్ 5, బ్రీత్ ఇన్, లెఫ్ట్ 6, బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ 7, బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. 9, breathe in, right side. 10, breathe out, left. Right side, 11, breathe in. 12, breathe out. Relax. Continue same. అలానే రైట్ తీసుకోండి, లెఫ్ట్ వదిలేయాలి. రైట్ తీసుకోండి, లెఫ్ట్ వదిలేయాలి.
రిలాక్స్, విశ్రాంతి. ఇది సూర్యభేద ప్రాణాయామం. లో బీపీ ఉన్న వాళ్ళు ప్రతిరోజు చేయడం. చలికాలంలో మనం కూడా బాగా చేయాలి. శరీరానికి కావలసిన వేడిని ఉత్పత్తి చేస్తుంది. డైజెషన్ సంబంధించినటువంటి ఇబ్బందులు, కాన్స్టిపేషన్ లాంటి సమస్యలను దూరం చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మరొక ప్రాణాయామం చేద్దాం, చంద్రభేద ప్రాణాయామం. ఇది సమ్మర్ కాబట్టి వేడి నుంచి మనం రక్షించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిళ్లను దూరం చేయడం, హై బీపీ లాంటి సమస్యలను తగ్గించుకోవడానికి కూడా చక్కగా ఉపయోగపడేటువంటి ప్రాణాయామం. మళ్ళీ నాసికా ముద్ర, కుడి ముక్కు రంధ్రాన్ని మూసేయాలి, బొటన వేలుతో. ఎడమ వైపు నుంచి నిదానంగా శ్వాస తీసుకోవాలి. 1 బ్రీత్ ఇన్ లెఫ్ట్ సైడ్, రైట్ బ్రీత్ అవుట్. మళ్ళీ లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. అగైన్ లెఫ్ట్ బ్రీత్ ఇన్, right breath out. Concentrate on your breath. Left breath in slowly, right breath out. Again left breath in, right breath out. మళ్ళీ 7 లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ సైడ్ 8 బ్రీత్ అవుట్. లెఫ్ట్ సైడ్ 9 బ్రీత్ ఇన్, రైట్ సైడ్ 10 బ్రీత్ అవుట్. లెఫ్ట్ సైడ్ 11 బ్రీత్ ఇన్, right side 12 breathe out. రిలాక్స్, విశ్రాంతి. ఇలా ఒక 10 నుంచి 12 సార్లు మనం చేసాం. మన సమయాన్ని బట్టి ఇంకా మెల్లిమెల్లిగా ఎక్కువ సార్లు కూడా చేస్తుండాలి. ఎవరైతే నిద్రలేమి సమస్య ఉందో వాళ్ళు రాత్రి పడుకునే ముందు ఈ ప్రాణాయామాన్ని సాధన చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మంచి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది చంద్రభేద ప్రాణాయామం. ఇప్పుడు మరొక ప్రాణాయామం చేద్దాం, నాడీ శోధన ప్రాణాయామం. శరీరంలో ఉన్న నాడులన్నిటిని శుద్ధి చేయడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి, ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ శరీరానికి అందించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడంతా మనం రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం కోసం చేసేటువంటి ప్రాణాయామాల్లో చాలా ముఖ్యమైనటువంటి ప్రాణాయామం నాడీ శోధన ప్రాణాయామం. ముందుగా కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేయడం, రైట్ సైడ్. ఎడమ వైపున శ్వాస వదిలేయండి, బ్రీత్ అవుట్. అలానే ఎడమ వైపున శ్వాస తీసుకోవాలి, 1 బ్రీత్ ఇన్. కుడి వైపున శ్వాస వదిలేయండి, 2. మళ్ళీ కుడి వైపున 3 బ్రీత్ ఇన్, మెల్లిగా తీసుకోవాలి. ఎడమ వైపున వదిలేయాలి, 4. దయచేసి కుడి చేతితోటే చేయండి, ఎడమ చేతితో చేయొద్దు. మళ్ళీ ఎడమ వైపున 5 బ్రీత్ ఇన్. కుడి వైపు నుంచి 6 బ్రీత్ అవుట్. కుడి వైపున 7 బ్రీత్ ఇన్. ఎడమ వైపున 8. మళ్ళీ ఎడమ వైపున 9. కుడి వైపున 10 బ్రీత్ అవుట్. మళ్ళీ కుడి వైపున 11 బ్రీత్ ఇన్. ఎడమ వైపు నుంచి 12 బ్రీత్ అవుట్. కంటిన్యూ సేమ్, నిదానంగా చేయండి. లెఫ్ట్ తీసుకోండి, రైట్ వదలండి, రైట్ తీసుకోండి, లెఫ్ట్ వదలండి. శ్వాస ఎంత సమయం లోపలికి వెళ్తుంది, ఎంత సమయం బయటకు వస్తుంది గమనిస్తూ ఉండండి. తీసుకున్న శ్వాస కంటే వదిలే శ్వాసను పెంచాలి. అప్పుడు ఎక్కువ ఆక్సిజన్ శరీరం లోపలికి, కార్బన్ డైఆక్సైడ్ మొత్తం పూర్తిగా బయట వైపున వెళ్తూ ఉంటుంది.
నెమ్మదిగా చేయండి. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది నాడీ శోధన. డయాబెటీస్ లాంటి ఇబ్బందులన్నీ దూరం చేస్తుంది. జీర్ణశక్తిని ఇంప్రూవ్ చేస్తుంది. మన యొక్క సూర్యనాడి, చంద్రనాడి ఈ రెండింటిని కూడా సమస్థితిలో ఉంచడం, సూక్ష్మ నాడి బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. కంటిన్యూ సేమ్ మెల్లిగా చేయాలి, చాలా ఓపికగా చేస్తూ ఉండాలి. శరీరం చాలా ఫ్రీగా ఉంచండి. టైట్ వద్దు, లూజ్, ఫ్రీ. ఓకే, రిలాక్స్, వెరీ నైస్. ఇప్పుడు మరొక ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామం. అందులో సూర్య కపాలభాతి చేద్దాం. ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేయడం. కుడివైపున శ్వాస తీసుకోండి అందరూ. బ్రీత్ ఇన్, కొంచెం వేగంగా శ్వాస వదులుతూ ఉండాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. శ్వాస బయటకి, పొట్ట లోపలికి, శ్వాస బయటకి, పొట్ట లోపలికి. కంటిన్యూ, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. ఒక 30 సెకండ్స్, 1 మినిట్ వరకు చేస్తూ ఉండాలి. 1 సెకండ్ కు ఒకటి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళం 1 సెకండ్ కి 2 చొప్పున ఆ యొక్క స్ట్రోక్స్ ఇంప్రూవ్ చేయండి. కంటిన్యూస్లీ బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. మధ్యలో మనకు తెలియకుండా కొంచెం శ్వాస అదే లోపలికి వెళ్తుంది. ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపడం, శరీరాన్ని శుద్ధి చేయడం సాధ్యమవుతుంది కపాలభాతి వల్ల. రిలాక్స్. ఇక్కడే మరొక ప్రాణాయామం చంద్ర కపాలభాతి. కుడి ముక్కు రంధ్రాన్ని మూసేయాలి. రైట్ సైడ్ క్లోజ్ చేయాలి. లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకోండి. బ్రీత్ ఇన్, సేమ్ కంటిన్యూ. లెఫ్ట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. కంటిన్యూస్లీ బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. పొట్ట లోపలికి, శ్వాస బయటకి, పొట్ట లోపలికి, శ్వాస బయటకి. కంటిన్యూస్ గా సేమ్. రిలాక్స్, విశ్రాంతి. ఇలా రైట్ అండ్ లెఫ్ట్ నాస్ట్రల్ సపరేట్ చేయడం వల్ల కొంత ఈజీగా ఉంటుంది, మనకు సాధన చేయడానికి సులభం అవుతుంది. ఇప్పుడు 2 ముక్కు రంధ్రాల గుండా చేద్దాం. 2 చేతులు మోకాళ్ళ పైన పెట్టండి. ఇప్పుడు 2 ముక్కు రంధ్రాల గుండా శ్వాస తీసుకోవడం. బ్రీత్ ఇన్, వేగంగా కంటిన్యూ. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. శ్వాస బయటకి, పొట్ట లోపలికి. పొట్టనే కదలాలి, ఛాతి గాని, భుజాలు గాని ఇవన్నీ కదిలించొద్దు. కేవలం పొట్ట లోపలికి, శ్వాస బయటకి. ఇలా భుజాలు పైకి కిందికి చేయొద్దు. మనకు తెలియడం కోసం ఎడమ చేతి పొట్ట పైన పెట్టండి. ప్రతిసారి తెలుస్తుంది శ్వాస బయటకు వస్తుందా లేదా, పొట్ట లోపలికి వెళ్తుందా లేదా, ఆ మూమెంట్ గమనించగలుగుతాం. కొంత సాధన అయిన తర్వాత చేతి అవసరం లేకుండానే చేయవచ్చు. రిలాక్స్. ఇలా కొద్ది సమయం చేసినాం, చేయగలిగినంత సమయం చేసినాం. మొదట్లో 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు చేయగలిగినాం. విశ్రాంతి. మళ్ళీ చేయాలి. మళ్ళీ అగైన్ బ్రీత్ ఇన్, కంటిన్యూ సేమ్. బ్రీత్ అవుట్, 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 బ్రీత్ అవుట్. కంటిన్యూ. మీకే తెలిసిపోతుంది ఎంత రిథంతో చేయాలి, ఎంత బ్రీత్ అవుట్ చేయాలి, ఎంత ఫోర్స్ చేయాలో. కంటిన్యూస్లీ పొట్ట భాగాన్ని ఉపయోగించండి, పొట్టను ఉపయోగించాలి. ఓకే,
రిలాక్స్. ఇలా ఇప్పుడు 2 రౌండ్స్ చేసినాం. మెల్లిగా మెల్లిగా ఎక్కువ సమయం కూడా మనం చేయొచ్చు, ఎక్కువ సార్లు మెల్లిమెల్లిగా కూడా చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే అండి. ఇప్పుడు మరొక ప్రాణాయామం నేర్చుకుంటున్నాం, భస్త్రికా ప్రాణాయామం. భస్త్రిక చూడడానికి కపాలభాతిలానే అనిపిస్తుంది, కొంచెం వేరియేషన్ ఉంటుంది, దాన్ని గమనించాలి. ఇప్పుడు కపాలభాతిలో కేవలం శ్వాస వదలడం మాత్రమే చేసినాం. భస్త్రికలో శ్వాస తీసుకుంటాం, వదులుతాం. శ్వాసను తీసుకోవడం, వదలడం, ఇవి రెండు కూడా స్పీడ్, ఫోర్స్. ఒక 3 సెకండ్లు శ్వాస లోపలికి వెళ్తే 3 సెకండ్లు బయటకి. ఒక 30 స్పీడ్ తోటి శ్వాస లోపలికి వెళ్తే 30 స్పీడ్ తోటి శ్వాస బయటకి. రిపిటేషన్ గా చేస్తాం. ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఫోర్స్ గా. ఏమవుతుంది అప్పుడు? ఛాతీ ఎక్స్పాన్షన్ అవుతుంది, మళ్ళీ మామూలు స్థితి, ఎక్స్పాన్షన్, మామూలు స్థితి. ఇలా జరగడం వల్ల లంగ్స్ మొత్తం కూడా సంకోచం చెందడం, వ్యాకోచం చెందడం, ఇవన్నీ జరిగి లోపల ఉన్నటువంటి ఆక్సిజన్ ని, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ చేసేటువంటి వాయుగోళులు ఇవన్నీ ఉంటాయి. ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం బాగా పెరుగుతుంది. మనకు భవిష్యత్తులో ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ పవర్ కి ఎలాంటి డోకా ఉండదు. అంతేకాకుండా శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, అన్ని సమస్యలు పోతాయి. మంచి సామర్థ్యం, ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచుకోగలుగుతాం. చూడండి ఎలా చేస్తాం ఒకసారి చూడండి, దయచేసి చూడాలి. చేతులు 2 మోకాళ్ళ పైన, మెల్లిగా నిదానంగా చూపిస్తాం, మళ్ళీ స్పీడ్ గా శ్వాస తీసుకోవాలి. వెంటనే మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రిలాక్స్. ఇలా మెల్లిగా 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 ఆ గ్యాప్ ఇవ్వకుండా స్పీడ్ గా చేస్తున్నారు. ముక్కు రంధ్రాలు శుద్ధి అవుతాయి, గురుక లాంటి సమస్యలు ఉండవు, నాస్టల్స్ మొత్తం కూడా క్లీన్ గా అవుతాయి, శుద్ధి అవుతాయి. ఓకే అండి, నౌ రెడీ. 2 చేతులు మోకాళ్ళ పైన ఉంచండి, చక్కగా స్ట్రేట్ గా కూర్చోవాలి. మనకు ఛాతి పైన దృష్టి పెట్టండి. శ్వాస కొంచెం వేగంగా తీసుకోవాలి. నన్ను ఫాలో అవ్వాలి, ఇన్స్ట్రక్షన్స్ దయచేసి నేను చెప్పే బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ ఫాలో అవ్వండి. శ్వాస తీసుకోవడం, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ ఇన్, breathe out, breathe in, 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 breathe out. Relax, relax. మీరు సరిగ్గా గమనిస్తే ముక్కు దగ్గర మొత్తం హీట్ అయిపోతుంది, వేడి అవుతుంటుంది. చాలా మంచి ప్రాణాయామం, ఎక్కువ మొత్తంలో శరీరానికి ఆక్సిజన్ అందించడానికి ఉపయోగపడుతుంది. కరెక్ట్ గా చూస్తే మనకు గోల్డ్ స్మిత్ వాళ్ళు చేసేటువంటి పనిలో చిన్న పైపు వాడతారు. అక్కడ వేడి ఉత్పత్తి కావడం కోసం ఆ పైపు ద్వారా ఇలా చేస్తూ ఉంటారు. శ్వాస తీసుకోవడం, వదలడం, తీసుకోవడం, వదలడం, ఆ వేడిని ఉత్పత్తి చేయడానికి. సేమ్ యాక్షన్ ఇక్కడ, సేమ్ శ్వాస తీసుకోవాలి, వదలాలి, తీసుకోవాలి, వదలాలి. ఆ స్పీడ్ ఎంత అనేది మీ ప్రాక్టీస్ బట్టి ఉంటుంది. మొదట్లో మెల్లిమెల్లిగా స్పీడ్ పెంచుతూ 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 చేయొచ్చు. ఇక్కడే చిన్న వేరియేషన్ తో చేద్దాం. మహాభస్త్రిక అంటాం. 2 చేతులు ఇక్కడ నుంచి శ్వాస తీసుకోవాలి, చేతులు పైకెత్తాలి, ఇలా వదులుతూ మళ్ళీ వదలాలి, మళ్ళీ ఇలా కంటిన్యూ చేస్తుండాలి మెల్లిగా. రెడీ? ఇక్కడ సార్లను చూడండి, శ్వాస తీసుకుంటప్పుడు వదిలేటప్పుడు ఇలా చేస్తున్నారు. మనం కూడా ఫాలో అవుతూ చేయాలి. సేమ్ యాక్షన్. ఎస్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పిడికిలు బిగించండి, వెనుకకు నెట్టాలి. బ్రీత్ ఇన్,
Breathe out. Breathe in. 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 Breathe out. Continuous, rhythmically. Continuously, rhythmically. Test చేయండి. Continuously. Very nice. చేస్తుండాలి. Very nice. Try చేయండి. Breathe out. Breathe out. Breathe out. Breathe out. Relax. Relax. ఓకే. ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు. చేతులు తీసుకున్నాక అనొద్దు, చేతులు దించినాక అనొద్దు. చేతులతో పాటు శ్వాస వెళ్ళాలి, చేతులతో పాటు శ్వాస కిందికి రావాలి. సింక్రొనైజ్ చేయాలి శ్వాసకు చేతులకు లింకప్. మనకు కోఆర్డినేషన్ అట్లా కలిసిపోవాలి. అప్పుడు మంచి యూజెస్ ఉంటాయి. దీనివల్ల కొంచెం మామూలు భస్త్రికలో తెలియకపోతే కొన్ని పొరపాట్లు జరుగుతాయి, ఇక్కడ పొరపాట్లు జరగవు. ఫోర్స్ కూడా పెరుగుతుంది. హ్యాండ్స్ కిందికి రావడం వల్ల, చేతులు పైకి తీసుకోవడం వల్ల, ఈ యొక్క హ్యాండ్స్ మూవ్మెంట్ వల్ల ఫోర్స్ పెరుగుతుంది. మంచిగా చేయొచ్చు. ఇక్కడ దీన్ని ఇంకొక స్టైల్లో కూడా చేయొచ్చు. హార్స్, గుర్రం లాగా చేతులు రెండు ఇక్కడ బిగించాలి. గుర్రం మీద కూర్చున్నాం, ఊహించుకోండి ఎలా కూర్చుంటాం. గుర్రం పైన కూర్చున్నాం, చేతులు ఎలా ఉంటాయి, జస్ట్ స్వింగ్, షోల్డర్స్ ఫ్రీ, షోల్డర్స్ ఫ్రీ. శ్వాస తీసుకోవడం, ముందుకు వదిలినాం, బ్యాక్, ముందుకు, బ్యాక్. తీసుకున్నప్పుడు ముందుకు, వదిలితే బ్యాక్. మరీ పైకి ఎత్తదు, ఇక్కడ చిన్ వరకు, జస్ట్ చిన్ వరకు. రెడీ, స్టార్ట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంటిన్యూ, 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 కంటిన్యూ. వెరీ నైస్. కంటిన్యూ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫ్రీగా ఉండాలి, షోల్డర్స్ ఫ్రీగా. ఇవన్నీ కూడా చెస్ట్ ని ఎలాబరేట్ చేస్తే, ఎక్స్పాన్షన్ చేస్తుంది. మంచి శ్వాసతో మంచి ఆక్సిజన్ శరీరానికి అందించడం. మోర్ టాక్సిన్స్, కార్బన్ డైఆక్సైడ్ అన్ని బయటకు వెళ్తాయి. రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. రిలాక్స్, విశ్రాంతి, రిలాక్స్. ఇందులో ఏ వేరియేషన్ నచ్చితే అది మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఒక 1 minute చేయడం, రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ ఒక 1 minute చేయడం, రెస్ట్ తీసుకోవడం. ఇలా మార్చి మార్చి మనం చేస్తే సరిపోతుంది. మంచి యూజెస్ ఉంటాయి, సరిపోతుంది. నౌ రెడీ ఫర్ కూలింగ్ ప్రాణాయామ. శీతలి లేదా శిత్కారి, ఈ రెండిట్లో మీరు ఏది చేయగలిగితే అది చేయండి. నాలుకను ఫోల్డ్ చేయగలిగిన వాళ్ళు శీతలి, నాలుక దగ్గర ఇబ్బంది అయితే శిత్కారి. ఈ రెండిట్లో మీ ఇష్టం. రెడీ, సిట్ స్ట్రైట్. నాలుకను బయటకు తీసుకోవడం, ముక్కు ద్వారా శ్వాస వదలండి. బ్రీత్ అవుట్. కళ్ళను మూసివేసి ఆ శ్వాసను గమనిస్తుండాలి. చల్లని గాలి లోపలికి రావడాన్ని గమనించండి. వేడి గాలి ముక్కు ద్వారా బయటకు వెళ్ళడాన్ని గమనిస్తుండాలి. కంటిన్యూ. సేమ్. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Continue. నిదానంగా సేమ్ శ్వాస తీసుకోవడం, వదిలేయడం. రిపీట్. చల్లగా మారుతుంది శరీరం అంతా. మంచి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి లభిస్తుంది. మానసిక ఒత్తిళ్లను తగ్గిస్తాయి. హై బీపీని తగ్గిస్తుంది. లో బీపీ ఉన్న వాళ్ళు దయచేసి చేయొద్దు ఇలాంటిది. మైండ్ ని కామ్ గా ఉంచుతుంది, ప్రశాంతంగా ఉంచుతుంది. ఓకే, రిలాక్స్, విశ్రాంతి. నౌ రెడీ ఫర్ భ్రమరి ప్రాణాయామం. భ్రమరి ఒక 3 times నిన్న చేసాం కదా, సేమ్ అలానే భ్రమరి ప్రాణాయామం. చెవులను, కళ్ళను మూసివేయాలి. రెడీ,
మన యొక్క తల భాగంలో ఈ యొక్క సౌండ్ ని గమనిస్తూ ఉండాలి. వైబ్రేషన్స్ ఉత్పత్తి అవుతుంటాయి మన యొక్క బ్రెయిన్ నుంచి, ఎడ్రినల్ గ్లాండ్ నుంచి. ఎప్పుడైతే అన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయో, టెన్షన్ ఒత్తిడి ఉంటుందో వాటన్నిటిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఆ యొక్క వైబ్రేషన్స్ గమనిస్తుండాలి. కళ్ళను తెరవకూడదు. భ్రమరి తర్వాత కళ్ళను మూసివేయడం. ఇప్పుడు నిదానంగా మెడిటేషన్ లోకి వెళ్దాం. ధ్యాన స్థితి, భైరవ ముద్ర. ఎడమ చేతి దానిపైన కుడి చేతిని ఉంచాలి. కాళ్ళు చేతులు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఒక్కసారి ఓపెన్ చేయండి. మళ్ళీ మంచిగా దగ్గరగా కూర్చోండి. ఎవరికైనా ఇబ్బంది అయితే చైర్లో కూర్చోవచ్చు. గోడకు దగ్గరగా వెళ్ళి టచ్ అవ్వండి. బ్యాక్ బోన్ ని స్ట్రైట్ గా పెట్టి టచ్ అవ్వండి. మీ ఇష్టం. కంఫర్టబుల్ గా కూర్చోవాలి. ధ్యానంలో చాలా అనుకూలంగా కంఫర్టబుల్ గా కూర్చోవాలి. ఎలాంటి ఒత్తిడి ఉండొద్దు. కళ్ళను మూసేయండి. ముందుగా మన యొక్క శరీరం పైన కాళ్ళ నుంచి తల వరకు శరీరాన్ని అంతా గమనిస్తూ ఉండాలి. హాయిగా, స్థిరంగా, సుఖంగా కూర్చోవాలి. ఫేస్ మజిల్స్ అంతా కూడా ఫ్రీగా, ఎలాంటి టెన్షన్ ఒత్తిడి లేకుండా. నెమ్మదిగా మన యొక్క మనస్సు పైన దృష్టి పెట్టండి. స్లోలీ అబ్జర్వ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ యువర్ మైండ్. స్లోలీ ప్రిపేర్ యువర్ మైండ్. నేను మెడిటేషన్ చేయబోతున్నాను. కొంత సమయం నా యొక్క ఆలోచనలను అదుపులో ఉంచుతాను. బయట నుంచి ఎలాంటి ఆలోచనలను తీసుకోను. ఇలా మన యొక్క మనస్సును ధ్యానం వైపు మళ్లించండి. ప్రిపేర్ యువర్ మైండ్. మనసులో వస్తున్న ఆలోచనలను గమనించడం. ఎలాంటి ఒత్తిడికి లోనవ్వద్దు. వాటి లోపలికి కూడా వెళ్ళొద్దు. జస్ట్ అబ్జర్వ్ అండ్ వాచ్ లైక్ ఆడియన్. టీవీలో మనం చూస్తుంటాం, ఆడియన్ లాగా చూస్తుంటాం. అందులో జరిగేటువంటి ఎలాంటి సన్నివేశంలో మనం జోక్యం చేసుకోం. ఇక్కడ కూడా అంతే. ఆలోచనలను అబ్జర్వేషన్, చూడడం మాత్రమే. మెల్లిగా ఒక్కొక్క ఆలోచనను తగ్గించండి, కట్ చేయండి. కంటిన్యూస్ గా అలానే చేస్తూ ఉండాలి. కొంత సమయం తర్వాత ఆలోచనలన్నీ తగ్గుముఖం పడతాయి. మనస్సు తేలికవుతుంది. గమనించండి. అప్పుడు నిదానంగా మన యొక్క శ్వాస పైన దృష్టి పెట్టండి. 2 ముక్కురంధ్రాల గుండా లోపలికి వెళ్తున్నటువంటి శ్వాసను న్యాచురల్ బ్రీత్, దాన్నే గమనిస్తూ ఉండాలి. వాంటెడ్ గా, కావాలని శ్వాసలోనికి తీసుకోరాదు.
నిదానంగా శ్వాస బయటకు వస్తుంది, వాటిని కూడా గమనించండి. ఎప్పుడైతే శ్వాస లోపలికి వెళ్ళిందో కౌంట్ 1, ఎప్పుడైతే శ్వాస బయటకు వస్తుందో కౌంట్ 2, మళ్ళీ శ్వాస లోపలికి వెళ్తే కౌంట్ 3. అలా నంబర్స్ యాడ్ చేయండి. మనకు ఆసక్తి పెరుగుతుంది, మనస్సు ఇతర విషయాల వైపు వెళ్ళదు. ఎప్పుడైతే శ్వాస లోపలికి వెళ్తుందో పూర్తిగా మంచి ఆక్సిజన్ శరీరం లోపలికి రావడం, గుడ్ హ్యాబిట్స్, పాజిటివ్ థాట్స్, హ్యాపీనెస్ మూమెంట్, మనలో కాన్ఫిడెన్స్ లెవెల్, విల్ పవర్, కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, ఇవన్నీ కూడా తీసుకొస్తాయి. ఎప్పుడైతే శ్వాస మన నుంచి బయటకు వెళ్తుందో కార్బన్ డైఆక్సైడ్తో పాటు నెగిటివ్ థాట్స్, ఈగో, కోపం, ఆవేశం, మానసిక ఒత్తిళ్లు, టెన్షన్స్, ఇవన్నీ కూడా బయటకు వెళ్తూ ఉంటాయి. ఇలా మెడిటేషన్ మనకు ఈ విధంగా సహకరిస్తుంది. తతః క్షీయతే ప్రకాశవర్ణం అంటాం. ప్రాణాయామం, మెడిటేషన్ చేయడం వల్ల మన యొక్క ప్రకాశాన్ని కప్పి ఉంచినటువంటి ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతుంటాయి. మన యొక్క అజ్ఞానాన్ని ఏదైతే కప్పి ఉంచుతాయో, మన యొక్క పాపాలు, మనం చేసేటువంటి కర్మలు, సంస్కారాలు, ఇవన్నిట్లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. నిదానంగా మన యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్, మెల్లిగా మెల్లిమెల్లిగా న్యాచురల్ బ్యాక్ సైడ్ వస్తుండాలి. మెల్లిమెల్లిగా రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. చేతులు రబ్ చేయండి, కళ్ళ పైన పెట్టాలి. చేతులు రబ్ చేస్తూ కళ్ళ పైన ఓపెన్. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా యొక్క గురువు గారు శ్రీ నవ్వత్ సురేష్ సార్ గారు మనను ఉద్దేశించి మాట్లాడతారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఉపాధ్యాయులకు మరియు ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రముఖులు వచ్చి వెళ్ళడం జరిగింది. కొందరికి ప్లేస్ దొరకక కూడా ఫస్ట్ రోజు మళ్ళీ వాళ్ళు రావడానికి ప్రయత్నం చేయలేదు. అయితే ఈ కార్యక్రమాన్ని చక్కటిగా వివరిస్తూ 3 రోజుల పాటు మా ఉపాధ్యాయులకు మాకు శిక్షణ అందించినందుకు, మరి ఏదైతే ఆరోగ్యమే మహాభాగ్యము, సంపూర్ణ ఆరోగ్యంతో మనం అందరము ఉండాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదే కాదు, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఒక కార్యక్రమాలను కూడా, అంటే సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. దాదాపు 33 జిల్లాలలోనూ గాను 26 జిల్లాలలో మరి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాదాపు 26 జిల్లాలలో 2693 కుటుంబాలకు 97,640 రూపాయలతో నిత్యావసర సరుకులను మేము అందించాము. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నుంచి 255 కుటుంబాలకు 34,300తోని కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది. 3,390 మందికి మా సంఘం తరఫున మాస్కులను కూడా
అందించడం జరిగింది. దీని సుమారు 40,100 రూపాయల ఖర్చు చేయడం జరిగింది. అలాగే 7,425 మందికి లాక్డౌన్ సందర్భంగా మరి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ ప్యాకెట్స్ అందించడం జరిగింది. దాని ద్వారా మేము 70,500 రూపాయలను ఖర్చు చేయడం అనేది జరిగింది. ఇదే కాకుండా మరి నగదు రూపంలో కూడా 24,000 రూపాయలను అందించడం జరిగింది. అన్ని జిల్లాలలో కలిపి మొత్తం 33 జిల్లాల నుండి పిఎం కేర్కు దాదాపు 10 లక్షల రూపాయలను సంఘం తరఫున సంఘ సభ్యులు అందించడం జరిగింది. వీటితో పాటు గ్రామాలలో ఉండే ఎస్బీఐ కేంద్రాలు మరి సేవా కార్యక్రమాలు ఎక్కడ అవసరాలు ఉంటే అక్కడికి వెళ్ళి మార్కెట్లలో కానీ ఇంకా ఇతర ప్లేస్లలో కానీ వెళ్ళి వారికి సేవలు అందించడం అనేది జరిగింది. మొత్తం సేవా కార్యక్రమాల ద్వారా మేము ఇప్పటి వరకు మా సంఘం నుంచి ఖర్చు చేసింది దాదాపు 20 లక్షల పైనే ఖర్చు చేయడం జరిగింది. ఇంత ఈ విపత్తర పరిస్థితిలో కూడా మరి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని అందించడం మరి ఇది ఒక్కటే యోగా కార్యక్రమంతో కూడా మరి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ప్రపంచ దేశాలు కూడా ఇవాళ భారతదేశం వైపు ఎదురు చూస్తూ అనేక రంగాలలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి భారతదేశానికి మరి ఇలా మనం కూడా మన యొక్క స్వదేశీ వస్తువులను వాడుతూ మన దేశంలోనే తయారైనటువంటి వస్తువులను వాడి మన యొక్క ఆర్థికాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మరి విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను మాత్రమే వాడాలని నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు రాబోయే రోజులలో కూడా విపత్తర పరిస్థితులు ఉంటాయి. మరి ఉపాధ్యాయులుగా మనం కృషి చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. మన పాఠశాలలలో చదివే పిల్లలు బడుగు బలహీన వర్గాల పిల్లలు మాత్రమే కాబట్టి వారికి కూడా మనం సేవలు చేయవలసిన అవసరం ఉంది. అందుకోసమే మేము రేపు రాబోయే రోజులలో కూడా మా సంఘం తరపున బుక్స్ అవన్నీ కూడా పంపించేయాలని ఒక పిలుపునివ్వడం జరుగుతుంది. మీరు కూడా మీ అంతు సాయంగా మన యొక్క పాఠశాలను మనం పరిరక్షించుకోవడానికి మీ వంతు మీరు కృషి చేయాలని నేను మనకు ఈ కార్యక్రమాన్ని అందించడానికి ప్రయత్నం చేసిండు. ఒక రోజు మధ్యలో టెక్నికల్ ప్రాబ్లంతో రాకుండా మళ్ళీ ఒక రోజు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ముందు కూడా మరి ఈ కార్యక్రమాలను చేయడానికి మేము కూడా పూనుకుంటాం. మళ్ళీ ఇది ఒక ఈ విపత్తర పరిస్థితిలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా తోట సతీష్ కు మరి బొజ్జ అశోక్ కు వీళ్ళందరికీ కూడా మా సంఘం తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రత్యక్షంగా అక్కడ లేం కాబట్టి ఇంత మా సంఘం పరంగా తృణామపరము ఒక అభినందన తెలిపే కార్యక్రమము ఎప్పుడైనా చేస్తుంటాం కాబట్టి ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి సందర్భంగా మనం అక్కడ లేకపోవడంతో మరి ఈ కార్యక్రమం చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రత్యేకంగా వారికి అందరికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరి సంఘం తరఫున రాష్ట్ర శాఖ తరఫున మరి రాష్ట్ర అధ్యక్షులు గారు ఉన్నారో మరి ఉంటే మాట్లాడి మరి ఇది కార్యక్రమాన్ని క్లోజ్ చేయవలసిందిగా నేను వారిని కోరుతా ఉన్నాను. ఉందా సతీష్? నేను చూస్తా సార్. లేరు సార్, లేరు. హలో సరే, ఓకే. ఇంతటి బృహత్తర కార్యక్రమం నిర్వహించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున మీ అందరికీ పేరున
ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా రాష్ట్ర పూర్వ ఉమ్మడి అధ్యక్షులు, తెలంగాణ ప్రాంత పూర్వ అధ్యక్షులు ఈ తీగుళ్ళ సాయిరెడ్డి గారు కూడా 3 రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి వీళ్ళ పాల్గొన్న వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకేమైనా సందేహాలు ఉంటే మరి సతీష్ ఉన్నారు, వారికి కూడా తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కూడా నమస్కార స్థితి, ఆ తర్వాత మీకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తారు. చక్కగా స్ట్రేట్ గా కూర్చోవడం, నమస్కార స్థితి ఓంకారంతో सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कच्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांतिः। యోగ ప్రణామం. నెమ్మదిగా తల భాగాన్ని ముందు వైపున నేల తగిలిస్తూ ఉండాలి. తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దవాళ్ళందరికీ, భరతమాతకు, గోమాతకు అందరికీ నమస్కారం చేస్తూ 2 చేతులు రబ్ చేయండి. కళ్ళపైన ఉంచాలి. కళ్ళను తెరుస్తుండాలి.